ఇవాళ వీడియోలో మనము 27th ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఫస్ట్గా మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవికి ఎవరు రాజీనామా చేశారు అంటే విజయ్ శేఖర్ శర్మ అండి. ఓకే, చూడండి, ప్రముఖ డిజిటల్ పేమెంట్ అండ్ మనందరికీ తెలుసు 197 కమ్యూనికేషన్ కింద పేటీఎం కానీ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ, ఇతర పేటీఎం కింద ఈ సంస్థ కింద చాలా ఫిన్టెక్ సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ఈ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారనమాట. అండ్ ప్రస్తుతం ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు, అలాగే బోర్డు సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన పేటీఎం ఫౌండర్ కూడా. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలన్నీ కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోకి వెళ్తుందంటూ వార్తలు వస్తున్న తరంలో విజయ్ శేఖర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారండి. అండ్ తన రాజీనామా చేసిన అంశాన్ని రెగ్యులేటరీ సంస్థ చెప్పారు. ఇది ఇలా ఉండగా పీపీబీఎల్కు కొత్త చైర్మన్ నియమిస్తామని 197 కమ్యూనికేషన్ ఒక ప్రకటనలో చెప్పింది. రీసెంట్గా ఈ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి కొన్ని నిబంధనలు 60 నిబంధనలు ఉల్లంఘించారని దాన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. తర్వాత సెకండ్ వన్, ఫెలిటీ టియో ఏ దేశం యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి తువాలు అండి. తువాలు యొక్క మాజీ అటార్నీ జనరల్ అయిన ఫెలిటీ టియో దక్షిణ పసిఫిక్లో ఉన్న ఈ చిన్న దేశానికి ప్రధానమంత్రిగా ఎంపికయ్యాడండి. 15 మంది శాసనసభ్యులు సహోద్యోగులు నామినేట్ చేసిన ఏకైక అభ్యర్థి టియో. అండ్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేసి టియో తువాలు యొక్క మొదటి అటార్నీ జనరల్గా గుర్తింపు పొందడం. మత్స్య పరిశ్రమలో ఈయనకి మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ ఇది ఆ ప్రాంతానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో వాళ్ళు ఎక్కువ ఈ సీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాటి మీద వాళ్ళకి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. వీళ్ళు ఎక్కువగా చూసుకుంటే అటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మీద ఎక్కువగా ఆధారపడుతుంది ఈ దేశం. తర్వాత థర్డ్ వన్, ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి రాజీవ్ చంద్రశేఖర్ అండి. వెంచర్ క్యాపిటలిస్టులు సులభతరంగా యాక్సెస్ చేయడానికి స్టార్టప్లు, ఎంటర్ప్రీనర్షిప్లకు వన్ స్టాప్ సొల్యూషన్గా ఉండే ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రీనర్షిప్, జలశక్తి శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ లాంచ్ చేశారండి. ఈ ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ అనేది ఇది ఒక వెంచర్ ఇంజిన్ భాగస్వామ్యంతో ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. పర్టికులర్గా ఇది ఏం చేస్తుందంటే స్టార్టప్లకి అండ్ రిస్క్ ఫైనాన్సింగ్ ఇలాంటి వాటిలో రీసెర్చ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వ పథకాలు, ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంక్యుబేటర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, వివిధ స్టార్టప్లలో పెట్టుబడి పెట్టే బ్యాంకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ యొక్క పర్టికులర్ ఇన్వెస్టర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ యూజ్ అవుద్ది. తర్వాత ఫోర్త్, ప్రపంచంలోని మొట్టమొదటి వేద గడియారాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే మధ్యప్రదేశ్ అండి. ప్రాచీన భారతీయ పంచాంగం ప్రకారం సమయాన్ని చూపించే స్పెషల్ గడియారం. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రపంచంలోని మొట్టమొదటి వేదిక గడియారాన్ని మధ్యప్రదేశ్లో ఉజ్జయిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారండి. దీన్ని మోదీ గారు మార్చి 1న ప్రారంభిస్తారు అఫీషియల్గా. ఉజ్జయిని నగరంలో జంతర్ మంతర్ వద్ద నిర్మించిన 85 అడుగుల ఎత్తైన టవర్పై ఈ వేదిక గడియారాన్ని ఏర్పాటు చేశారు. ఈ గడియారం వేద పంచాంగం, గ్రహాల స్థానాలు, ముహూర్తాలు, జ్యోతిష్య గణనాల సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. ఇది భారత ప్రామాణిక సమయం ఐఎస్టీ, గ్రీన్విచ్ మీన్ టైం జిఎంటీ సమయాన్ని కూడా చూపిస్తుంది మనకి. 300 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే ప్రామాణిక సమయాన్ని ఉజ్జయిని కేంద్రంగా నిర్ణయించారట. అండ్ ఆ సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉజ్జయినిలో ఒక యంత్రం కూడా ఉందంట. అంత పాపులర్ ఉజ్జయిని, అందుకే ఇక్కడ వేదిక గడియారాన్ని ఏర్పాటు చేశారండి. ఓకే, తర్వాత 5, తొలి మానవ సహిత గుర్తుపెట్టుకోవాలి. మనము ఎప్పుడైనా క్వశ్చన్ చదివేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. మానవ రహిత సహిత. రహిత అంటే లేకుండా, సహిత అంటే ఉంటూ. అంటే మనిషి ప్రయాణించే అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్ కోసం ఎంపికైన ఎంతమంది వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు ఈరోజు? ఆన్సర్ వచ్చేసి 5 ఎంపికయ్యారండి. సో 5 భారత వాయుసేనకు చెందిన వాళ్ళే ఉన్నారు. గ్రూప్ కెప్టెన్లు అందరూ కూడా ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా వ్యోమనౌకలో రోదస్లకు వెళ్ళనున్నారు. అండ్ భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్ళనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకున్నారని చెప్పొచ్చు. సో వీళ్ళు కొంతకాలం రష్యాలో ట్రైనింగ్ తీసుకున్నారండి. సో ఇస్రోకి రష్యాకి మధ్య జరిగిన ఒప్పందంలో అక్కడ వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇప్పించారు.
రష్యాలో 2025లో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. వాళ్ళని ఆకాశంలోకి పంపి ఒక 3 days తర్వాత భూమికి తీసుకొస్తారు. ఈ మిషన్ శాంతం అంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నీ సమకూరేలా వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ని అయితే రష్యాలో ట్రైనింగ్ ఇచ్చారు. సో అలాగే టెక్నాలజీ రిలేటెడ్ వాటిల్లో కూడా వాళ్ళు పట్టు సంపాదించుకోవడం జరిగిందండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, వాటిని సాల్వ్ చేసుకోవాల్సింది వాళ్ళే కాబట్టి. తర్వాత 6 భారత్ టెక్స్ 2024ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. మోదీ గారు 26 ఫిబ్రవరి 2024న న్యూఢిల్లీలో భారత్ మండపం అండి, ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక అని చెప్పొచ్చు. దాంట్లో భారత్ టెక్స్ 2024ను ప్రారంభించారు. సో ఈ భారత్ టెక్స్ అనేది ఫిబ్రవరి 26 నుండి ఫిబ్రవరి 29 వరకు కూడా కండక్ట్ చేస్తారు. ఇది గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్లో ఒకటి. భారతదేశంలో అతిపెద్ద ఎగ్జిబిషన్ సెంటర్లో 2 భారత మండపం మరియు యశోభూమి భారత మండపం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అక్కడ. ఇందులో 100 దేశాల నుండి 3,000 మంది ఎగ్జిబిటర్లు, వ్యాపారులు, సుమారు 40,000 మంది సందర్శకులు అటెండ్ అవుతారండి. ఈ కార్యక్రమంలో 50కి పైగా డిక్లరేషన్లు అండ్ కొత్త ఒప్పందాలకు సంతకాలు జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇది టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు, వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి మన ఇండియాకి చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చు ఈ యొక్క పర్టికులర్ ఎగ్జిబిషన్. తర్వాత 7 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది అంటే స్పెయిన్ అండి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఫిబ్రవరి 26 నుండి 29 వరకు స్పెయిన్లోని బార్సిలోనాలో నిర్వహిస్తున్నారు. ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024ని GSMA హోస్ట్ చేస్తుంది. GSMA అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ ప్రయోజనాల కోసం సూచించే ఒక గ్లోబల్ అసోసియేషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8 పాకిస్తాన్లో అత్యధిక జనాభా కలిగిన పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి మరియం నవాజ్ అండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ నేను నిన్నే చెప్పాలి, బట్ ఈరోజు చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను నిన్న అంత ఇంపార్టెంట్ కాదనుకున్నా, కానీ చాలా న్యూస్ పేపర్లో ఇవాళ న్యూస్ వచ్చిందనమాట. సో అందుకనే పర్టికులర్గా ఇంకా ఇది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను దీన్ని మళ్ళీ ఈరోజు యాడ్ చేశానండి. పాకిస్తాన్లో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతము, రాజకీయంగా చాలా కీలకమైన ప్రాంతమైన పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ కుమార్తె అనమాట ఆమె. 50 ఏళ్ల మరియం పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ సీనియర్ ఉపాధ్యక్షురాలు కూడా. పంజాబ్కు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారం రాష్ట్రంలో ప్రతి మహిళకు గర్వకారణమని చెప్పారు. 327 సీట్లుగా పంజాబ్ అసెంబ్లీలో మెజారిటీ దక్కించుకోవడానికి 187 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా మరియు నవాజ్కు 220 ఓట్లు లభించాయండి. అది నెక్స్ట్ 9 తిరువనంతపురం వద్ద ట్రిసోనిక్ విండ్ టన్నెల్ను ఎవరు ప్రారంభించారు? యాక్చువల్గా మనం ఫస్ట్ చెప్పుకున్న ఏదైతే గగనయాన్ యాత్రకు సంబంధించిన వ్యోమగాముల పేర్లను ఎవరైతే అనౌన్స్ చేశారని చెప్తున్నానో అదే ప్రోగ్రాంలో వీటిని వర్చువల్గా ప్రారంభించారు మోదీ గారండి. ఓకే, చూడండి, ఫిబ్రవరి 27న కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఇస్రో సాంకేతిక సౌకర్యాలని కొన్నింటిని మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజెంట్ మోదీ గారు కేరళ పర్యటనలో ఉన్నారు. ఆయన కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో వీటిని ప్రారంభించారు. దీంతోపాటు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో PSLV ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ, మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో కొత్త సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్, స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ అండ్ VSSC తిరువనంతపురం వద్ద ట్రిసోనిక్ విండ్ టన్నెల్ని ఆయన ప్రారంభించారండి. ఇవన్నీ కూడా మనకి ఒక శాటిలైట్ని రాకెట్ ద్వారా నింగిలోకి పంపించడానికి కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయండి ఇవి. ఓకే, అయితే సుమారు 1,800 కోట్ల వ్యయంతో ఈ 3 ప్రాజెక్టులను అయితే లాంచ్ చేశారు. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో PSLV ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ, PSLV ప్రయోగాల ఫ్రీక్వెన్సీ సంవత్సరానికి 6 నుండి 15కి పెంచడంలో సహాయపడతాయండి ఇవి. అండ్ ఇవి అన్నీ కూడా అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. ఇవి నెక్స్ట్ లెవెల్, అంటే ఇస్రో లేటెస్ట్గా అడ్వాన్స్డ్గా ఫ్యూచర్లో చేయబోయే పరిశోధనలన్నింటికీ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ప్రాజెక్టులు కావచ్చు, సదుపాయాలు అనేవి ఫ్యూచర్లో ఉపయోగపడడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10 ఏ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు షఫీకర్ రహమాన్ బర్క్ కన్నుమూశారు అంటే, సో యాక్చువల్గా ఇక్కడ ఏ పార్టీ అనేది పేరు అవ్వలేదు. పార్టీ వచ్చేసి సమాజ్వాదీ పార్టీ అండి. సో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అండ్ పార్లమెంటు సభ్యుడు ఫషికర్ రహమాన్ బర్క్ 93 సంవత్సరాల వయసులో అనారోగ్యం ద్వారా చనిపోవడం జరిగిందండి.
సో యూపీలో సంబల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రజెంట్ ఆయన ఎంపీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని సంబల్లో జూలై 1, 1930న ఫసికర్ రహమాన్ బర్క్ జన్మించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారండి. ప్రస్తుతం అదే స్థానం నుంచి పార్లమెంట్లో ఉన్నారు. అంతకుముందు మొరదాబాద్ ఎంపీగాను 3 సార్లు పనిచేసిన ఆయన సంబల్ ఎంపీగా 2వ సారి గెలుపొందారండి. అది నెక్స్ట్ 11 T20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ అండి. నమాబియా క్రికెటర్ అండి ఈ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్. ఈయన కేవలం 33 బంతుల్లో T20లో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతంగా కేవలం 33 బాల్స్లో సెంచరీ చేశాడండి మనోడు. గతంలో నేపాల్ ఆటగాడు కుషాల్ మల్లా పేరిట ఉన్న ఈ రికార్డును మనోడికి బద్దలు కొట్టాడు. నేపాల్తో జరిగిన T20 మ్యాచ్లో ఈటన్ ఈ ఘనత సాధించడం జరిగిందండి. తర్వాత 12 ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అతను ఏ దేశానికి చెందిన ఆటగాడు అంటే న్యూజిలాండ్ అండి. సో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వాగ్నర్ 2012లో అరంగేట్రం చేశాడు. వాగ్నర్ తన కెరీర్లో 64 టెస్ట్ మ్యాచ్లు ఆడి 260 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో న్యూజిలాండ్ తరపున ఆల్ టైమ్ అత్యధిక వికెట్లు తీసిన 5వ బౌలర్గా మనోడు రిటైర్ కావడం జరిగిందండి. నెక్స్ట్ 13 ప్రపంచ ఎన్జిఓ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎన్జిఓ ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 27 అండి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి 27న ప్రభుత్వేతర సంస్థలు చేసే ముఖ్యమైన పనికి ప్రాముఖ్యతనిచ్చేందుకు, అంటే ఎన్జిఓలు చేసే ఏదైతే పని ఉంటుందో వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేందుకు ప్రపంచ ఎన్జిఓ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనము. ప్రపంచ ఎన్జిఓ దినోత్సవాన్ని జరుపుకోవడం ఫస్ట్ టైం 2010లో స్టార్ట్ అయిందనమాట. 2014లో ఐక్యరాజ్య సమితి సో మరియు యూరోపియన్ యూనియన్ వంటి సంస్థల నుండి ఈ ఎన్జిఓలకు మద్దతు రావడంతో అది ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. మన దేశంలో కూడా చాలా ఎన్జిఓలు ఉన్నాయి. ఎన్జిఓ ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఇది ఓవరాల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవికి ఎవరు రాజీనామా చేశారంటే విజయ్ శేఖర్ శర్మ. అండ్ ఫిలిటిటియో ఏ దేశం యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారంటే తువాలు. ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ని ఎవరు ప్రారంభించారంటే రాజీవ్ చంద్రశేఖర్. అండ్ ప్రపంచంలో మొట్టమొదటి వేద గడియారాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే మధ్యప్రదేశ్. తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగయాన్ కోసం ఎంపికైన ఎంతమంది వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారంటే 5. భారత టెక్స్ 2024ని ఎవరు ప్రారంభించారు? 5 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గంగద్ ప్రతాప్ అండ్ అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. సో ఓకేనా. సో సారీ ఇక్కడ 4. సో 5 కాదు 4. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్. ఓకేనా. సో 1, 2, 3. సో వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా 4 అండి. ఇక్కడైతే పేర్లు అయితే 4 ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. 4 ఇక్కడ. సో 5 కాదు 4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి భారత టెక్స్ 2024ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ. తర్వాత వచ్చేసి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుందంటే స్పెయిన్. పాకిస్తాన్లో అత్యధిక జనాభా కలిగిన పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారంటే మరియం నవాజ్. తిరువనంతపురం వద్ద ట్రిసోనిక్ విండ్ టన్నెల్ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ. ఇది ఇస్రోకి సంబంధించింది. ఏ పార్టీ సీనియర్ నేత పార్లమెంట్ సభ్యుడు షఫికర్ రహమాన్ బర్క్ కన్నుమూశారంటే సమాజ్వాదీ పార్టీ. T20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడు ఎవరు అంటే జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్. అండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. అతను ఏ దేశానికి చెందిన ఆటగాడు అంటే న్యూజిలాండ్. ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 27. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.